గారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు? ఈ 2025లో ఏమేం జరగబోతున్నాయి? ఆయన రాసిన అసలైన కాలజ్ఞానం ఎక్కడుంది? ఎప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పిన ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ఈ 2025లో ఏమేం జరగబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన వీర బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం ఎన్నో నిజమయ్యాయి. అయితే ఈ 2025లో ఎన్నో భయంకరమైన సంఘటనలు చూస్తారు. కొంతమంది బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం ఒట్టి అబద్ధాలు అనుకుంటారు. చాలా మంది దీన్ని నమ్మకపోవచ్చు. కానీ ఈ వీడియో చూసాక బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం నిజం. బ్రహ్మం గారి కాలజ్ఞానం నేడు వ్యాపారమైంది. బ్రహ్మం గారు రాసింది కాకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు. అసలైన కాలజ్ఞానాన్ని ఎవ్వరూ చెప్పలేదు. ఇలా వీళ్ళు చేసే ఫేక్ వీడియోస్ వల్ల చాలా మందికి బ్రహ్మం గారి కాలజ్ఞానం మీద నమ్మకం పోతుంది. కానీ ఈ రోజు మనం తెలుసుకుందాం అసలైన కాలజ్ఞానం గురించి. దాంతో మీకు కాలజ్ఞానం మీద ఒక క్లారిటీ వస్తుంది. స్వాములని లోకాన్న ఎందరో వెలిసెను, దేవుడే తామని చెప్పుకొని తిరిగాను. ఇదిప్పుడు జరుగుతుందని మీ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఎంతో మంది దొంగ స్వాములు ఇంకా దొంగ బాబాలు పుట్టుకొస్తున్నారు. వీళ్ళందరూ దొంగ స్వాములని తెలిసినా కూడా ప్రజలు వీళ్ళకి నమ్మి వాళ్ళకి సేవలు చేస్తున్నారు. ఇనుమును ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తారు. గుడిలోన లింగాలను ఉల్లంఘించేస్తారు. ఐరన్ ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అలానే గుడిలో విగ్రహాలని దొంగలించిన కేసులు మనం ఎన్నో చూస్తున్నాం. విగ్రహాలు ఒకటే కాదు, దేవుడికి ఉండిలో వేసిన డబ్బులు కూడా దొంగలించేస్తున్నారు. తిరుమలలో చాలా సార్లు ఉండి డబ్బులు లెక్కబెట్టే వాళ్ళే డబ్బులు దొంగలించిన సంఘటనలు చాలా జరిగాయి. నోటి మాటకు విలువ లేకపోయిను, కాగితాలకు విలువ గొప్పగా పెరిగాను. దీని గురించి మనం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ రోజుల్లో మనిషికి మాటలకి అసలు వాల్యూనే లేదు. డబ్బులకి మాత్రమే విలువ ఉంది. డబ్బులుంటే మనవాళ్ళు, డబ్బులు లేకపోతే బయట వాళ్ళు. పంది కడుపులో ఏనుగు పిల్ల పుట్టాను, మారెమ్మ మనుషులతో మాట్లాడాను. పంది కడుపులో ఏనుగు పిల్ల పుట్టడం ఆల్రెడీ ఒక ప్రాంతంలో జరిగింది. ఇంకా మారెమ్మ మనుషులతో మాట్లాడడం ఇంకెప్పుడు జరుగుతుందో. రూపాయికి ఒక గిద్ద నూకలమ్మాను అంటే ₹1 1 కేజీ బియ్యం అమ్ముతారని. ఇప్పుడు కాదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం ₹1 1 కేజీ బియ్యం ప్రభుత్వం ఇచ్చేది. బ్రహ్మం గారు చెప్పింది ఏంటంటే ₹1 1 కేజీ బియ్యం ఇచ్చేస్తారు, కానీ అదే బియ్యం పట్టుకొని వెళ్ళడానికి కొనే కవర్ మాత్రం ₹2 అమ్ముతారు. ధరలు ఆకాశానికి ఎగిరిపోయాను. పట్టపగలే బందిపోట్లు వచ్చాను. ఈ ధరల విషయానికి వస్తే మీకు చెప్పక్కర్లేదు. రీసెంట్ గా అయితే టమాటాలు ధర కేజీ ₹200 వరకు వెళ్ళింది. ఇంకా పెట్రోల్ విషయానికి వస్తే ఇంకా దారుణమని చెప్పుకోవాలి. 1 లీటర్ పెట్రోల్ ధర ₹110కి తగ్గట్లేదు. 2017-18లో ₹80 కన్నా ఏది ఎక్కువ ఉండేది కాదు. పట్టపగలే బందిపోట్లు వచ్చాను. పట్టపగలే మెడలో ఉన్న చైన్స్ ని దొంగలించే వాళ్ళకంటే లేదా బండిల్ని దొంగలించే వాళ్ళకంటే ఈ మాట ఎక్కువగా నీతి లేని రాజకీయ నాయకులకే కరెక్ట్ గా సరిపోతుందని నా ఉద్దేశం. మరి మీరేమంటారో కమెంట్ చేయండి. కొండలని పిండి కొట్టివేస్తారు, నదులు అడ్డం కొట్టి అదుపులో పెడతారు. ఈ మధ్య ఎక్కడ చూసినా కొండలు కనిపించట్లేదు, ఎక్కడో అడవుల్లో తప్ప. దేవుళ్ళ దేవతల కొండలని కూడా చూడకుండా పిండి పిండి చేస్తున్నారు. నదులు అడ్డం కొట్టి అదుపులో పెట్టడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అంటే రిజర్వాయర్స్. హంసవాహనం ఎక్కి ఆకాశ వీధుల్లో జనాలు ప్రయాణించను. ఇది మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మనం ఏమాత్రం భయం లేకుండా విమానాల్లో ప్రయాణిస్తున్నాం. ఇనప కమ్ములపై పొగబండిలు నడిచాను. నీటి ఆవిరితో దీపాలు వెలిగాను. ఇనప కమ్ములపై పొగబండిలంటే మనం తరచూ ఎక్కే ట్రైన్స్. ఇంకా నీటి ఆవిరితో దీపాలంటే ఇప్పుడు మనం వాడుతున్న విద్యుత్ నీటితోనే తయారవుతుంది. కాళహస్తేశ్వరిని ఘనత తగ్గాను. తిరుపతి స్వామి ప్రభ వెలిగాను. ఇప్పుడు శ్రీకాళహస్తి గురించి తెలియని వాళ్ళు ఉంటారు, కానీ తిరుపతి గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ ప్రపంచ వ్యాప్తంగా తిరుమల స్వామికి చాలా మంది భక్తులు ఉన్నారు. కంచి కామాక్షమ్మ కన్నీరు కాచేను, బెజవాడ దుర్గమ్మ కొండ పగిలేను. కంచి కామాక్షమ్మ కన్నీళ్లు కార్చానంట, బెజవాడ దుర్గమ్మ కొండ పగిలేనంట. ఈ సంఘటనలు జరిగితే మానవ జాతి నాశనం అవడం ఖాయం. తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చాను. అంటే ఇప్పుడు స్పేస్ లో రోజు రోజుకి పెరుగుతున్న శాటిలైట్ సంఖ్య గురించి చెప్పక్కర్లేదు. రోజు రోజుకి కొన్ని వందల శాటిలైట్స్ ని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. హంపిలో హనుమంతుడాగ్రహమున
హంపిలో హనుమంతుడు ఆగ్రహముగా లేచి ఆర్భాటముగా కేకలు వేసెను. ఆ కేకలకి జనాలు వదిలిపోయారు. అంటే హంపిలో హనుమంతుడు వారు చాలా కోపంగా గట్టిగా అరుస్తారంట. ఆ దెబ్బకి ప్రజలు ఊర్లు వదిలి వెళ్లిపోతారంట. ఆ అరుపులు విన్నవాళ్ళు ఆకులు రాలినట్టు రాలి చనిపోతారంట. హైదరాబాద్ లో మూసీ మహానది వరదతో ముంచి వేసెను. అంటే హైదరాబాద్ లో ఉన్న మూసీ నది వరదతో పొంగి హైదరాబాద్ అంతా మునిగిపోతుందంట. ఆ తర్వాత చెరువులు నదులు అన్ని ఎండిపోయి నీటి కరువు ఎక్కువైపోతుందంట. బంగారమే కంటి కనబడకుండా మాయమయ్యే. ఇత్తడికి ఆధిక్యం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు గోల్డ్ కి చాలా వాల్యూ ఉంది. కానీ రానున్న రోజుల్లో గోల్డ్ అంతా మాయమైపోయి ఇత్తడికి వాల్యూ